10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదలకూరు రహదారి భద్రత అందరి బాధ్యత అని పొదలకూరు ఎస్ఐ ఎండి హనీఫ్ తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి సంగం రోడ్డు సర్కిల్ వరకు ప్రైవేటు కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవటం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల అవగాహన పెంచేందుకు రవాణా శాఖ ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ను చాలా మంది పాటించడం లేదన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది షేక్ అఖ్తర్ బాషా, షేక్ రఫీ, సురేష్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉండటం వల్ల చాలామంది అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 16 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అనే ప్రోగ్రామ్ని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డేస్లో రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం అనే ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా గురించి మీటింగ్స్ అవి కనెక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి, రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాలేజ్ స్కూల్ పిల్లలకు ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్ ధరించకపోవటము, డ్రైవింగ్ చేసుకుంటే బైక్లో, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవటము, ఇవన్నీ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికి కూడా మా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ ధరించండి, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు, డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ ప్రయాణంలో మీ గమ్యస్థానాలకు చేరాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.